హాయ్ ఫ్రెండ్స్. శ్రీధర్ కాంచనకి ఫోన్ చేస్తాడు. అప్పుడు కాంచన కార్తిక్కి ఫోన్ ఇవ్వమంటారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు శ్రీధర్, నేను నీ కోసం చేశాను కాంచన, కార్తిక్ కోసం కాదు. కంపెనీలో ఏం జరిగిందో నీకు తెలిసే ఉంటుంది. నన్ను మీ నాన్న క్షమించినప్పుడు నువ్వెందుకు క్షమించకూడదు అని అడుగుతాడు శ్రీధర్. నువ్వు నన్ను ఎందుకు భర్తగా ఆదరించకూడదు అని అంటాడు. అప్పుడు కాంచన ఇలా అంటుంది, నేను మా నాన్నపై పెట్టుకున్న నమ్మకం కంటే మీపైన పెట్టుకున్న నమ్మకమే ఎక్కువండి. మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు అని అంటుంది. అప్పుడు శ్రీధర్ అయితే, నువ్వు నన్ను క్షమించవచ్చు కదా, నన్ను నీ కుటుంబంలో కలుపుకోవచ్చు కదా అనేసి అయితే అడుగుతాడు. అది మాత్రం జరగని పని అని చెప్పి కాంచన ఇక ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇది అంతా విన్న కార్తీక్ విని కాంచన దగ్గరికి వస్తాడు. అప్పుడు కాంచన ఏడుస్తుంటే తన కన్నీళ్లను తుడుస్తూ, అమ్మా నువ్వేం తప్పు చేయలేదమ్మా, అలాగని నాన్న తప్పు చేయలేదని నేను అనడం లేదు. ఆయన తప్పు చేశాడు, మళ్ళీ ఇప్పుడు మారిపోయాడు అనేసైతే కార్తీక్ చెప్తూ ఉంటాడు. అప్పుడు కాంచన కార్తీక్ మనసులో ఉన్న కోరికను ఆమె పసిగట్టేస్తుంది. అప్పుడు కాంచన కార్తీక్తో ఇలా అంటుంది, కార్తీక్ నీ మనసులో ఉన్నది నాకు అర్థమైంది. మీ అమ్మ నాన్న అది కలవని పని. మీ నాన్న నన్ను మోసం చేశారు, మళ్ళీ నేను ఆయన్ని నా జీవితంలోకి ఆహ్వానించలేను అనేసి అయితే చెబుతూ ఉంటుంది. కార్తీక్ కూడా వాళ్ళ అమ్మ నాన్న కలవాలని ఎంతగానో ఆశ ఉంటుంది, కానీ అది డైరెక్ట్గా కాంచనతో చెప్పలేక అక్కడ నుండి సైలెంట్గా అతను వెళ్ళిపోతాడు. ఇక తెల్లవారగానే కార్తీక్ దీప ఇద్దరు కలిసి శివనారాయణ వాళ్ళ ఇంటికి వస్తారు. శివనారాయణ కార్తీక్ని అయితే పక్కకు తీసుకెళ్ళి, అరే కార్తీక్, మీ అమ్మతో మాట్లాడావా? మీ అమ్మ మీ నాన్నని తన జీవితంలోకి ఆహ్వానిస్తుందా అని అడిగితే, ఇది జరగని పని అనేసి అయితే కార్తీక్ అంటూ ఉంటాడు. తాత, నేను ఒకసారి ప్రయత్నించాను, అమ్మని అడిగి చూశాను, కానీ అమ్మ ఒప్పుకోవడం లేదు అనేసి అయితే చెప్తాడు. ఇప్పుడు వాళ్ళ తాతయ్య వచ్చేసి, ఒక్కసారి ప్రయత్నం చేస్తే ఎలారా, ఇలా నువ్వు ఒక్కసారి ప్రయత్నం చేసి వెనకడుగు వేస్తావా అనేసి అయితే అడుగుతాడు. వాళ్ళిద్దరిని కలపడానికి మనం ఎలాగైనా ఒక ప్లాన్ చేయాలి, ఒక పార్టీ చేద్దాంరా అనేసి అయితే అంటూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ అయితే, తాత మా పెళ్లి రోజు అయితే వస్తుంది తాత అనేసి అయితే చెప్తాడు. ఇంకా అప్పుడు శివనారాయణ అయితే, మీ పెళ్లి వేడుకను చాలా అంగరంగ వైభవంగా చెయ్యాలిరా, అప్పుడు మీ అమ్మ నాన్న కలిసి ఏర్పాటు కూడా చేద్దాంరా అనేసి అయితే అంటూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ అయితే, అందుకు కావాల్సిన ఏర్పాట్లని నేను చేస్తాను తాత అని చెప్తాడు. అప్పుడు శివనారాయణ అయితే, ఎవరెవరిని పిలవాలి, ఎవరితో వాళ్ళని ఇన్వైట్ చేయాలో నేనంతా చూసుకుంటాను అనేసి అయితే శివనారాయణ అంటాడు. శివనారాయణ దశరథ సుమిత్రలను అయితే పిలుస్తాడు. ఇక వాళ్ళు ఏంటి మామయ్య అనేసి అయితే అక్కడికి వస్తారు. అప్పుడు శివనారాయణ, కార్తీక్ మన కోసం చాలా చేశాడు, రేపు వచ్చే తన పెళ్లి రోజు వేడుకల్ని మనం ఇంకా గ్రాండ్గా చేయాలనేసి అయితే చెప్తూ ఉంటాడు. సరే నాన్న, చాలా ఘనంగా చేద్దామని దశరథ అనేసరికి ఇప్పుడు శివనారాయణ, ఏమమ్మా సుమిత్ర నువ్వేమంటావంటే, సరే మామయ్య ఖచ్చితంగా చేద్దామనేసి అయితే చెప్తూ ఉంటారు. ఇక ఎందుకు ఆలస్యం ఎందుకు, ఇక మీరు వెళ్ళి కాంచనాని కావేరిని సకుటుంబ సపరివార సమేతంగా మన ఇంటికి ఆహ్వానించండి, కార్తీక్ దీపాల పెళ్లి రోజు వేడుకల కోసం అని చెప్పండి. ఇక దశరథ వాళ్ళైతే కాంచన వాళ్ళ ఇంటికి వెళ్ళి, రేపు కార్తీక్ దీపాల పెళ్లి రోజు వేడుకలు చేయబోతున్నాము, మీరు తప్పకుండా రావాలి అనేసి అయితే ఇన్వైట్ చేస్తారు. ఇక అలాగే దశరథ వాళ్ళిద్దరూ కలిసి కావేరి వాళ్ళ ఇంటికి వెళ్ళి, రేపు మా ఇంట్లో కార్తీక్ దీపాల పెళ్లి రోజు వేడుకలు ఉన్నాయని వాళ్ళకు కూడా చెప్పి ఇన్వైట్ చేస్తారు. ఇప్పుడు సుమిత్ర కావేరి అయితే తప్పకుండా వస్తామని అనేసి అయితే వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడు శ్రీధర్ అయితే, ఇదే నాకు చాలా మంచి అవకాశం అనేసి అయితే అనుకుంటూ ఉంటాడు. కాంచన మీద నాకున్న ప్రేమను ఎలాగైనా తెలియజేయాలి, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అనేసి అయితే శ్రీధర్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక తెల్లవారుతుంది. కార్తీక్ దీపాల పెళ్లి రోజు వేడుకలు స్టార్ట్ అయిపోయాయి. అది చూసిన పారిజాతం జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వేడుకలు ఏదైనా ఏర్పాటు చేశారా అనేసి అయితే అడుగుతూ ఉంటుంది సుమిత్రాని జోష్న. ఈరోజు కార్తీక్ దీపాల పెళ్లి రోజు వేడుకలు చేయబోతున్నాం, మీకు తెలియదా అని అడిగేసరికి, ఎవరు చెప్పారు మమ్మీ అనేసి అయితే అడుగుతూ ఉంటుంది.
అయినా మమ్మల్ని ఇక్కడి నుంచి వెలివేసినట్టు చేస్తున్నారు కదా, ఈ ఇంట్లో నేను పరాయిదానిలా ఉంటున్నాను. మీరే అందరినీ పిలిచి పెళ్లి రోజు వేడుకలు ఏర్పాటు చేశారు. ఆ దీప ఇంటి వారసురాలా, నేను ఇంటి వారసురాలా, అసలు నాకు అర్థం కావడం లేదు అనేసి అంటూ ఉంటుంది. చూస్తుంటే ఆ రేపటి రోజుల్లో ఆ తాత దీప ఇంటి వారసురాలని చెప్పేస్తాడు అనేది అంటూ ఉంటుంది. అప్పుడు సుమిత్ర కూడా ఆలోచనలో పడుతుంది. ఈ ఇంట్లో నా కూతురుని అసలు గౌరవించడం లేదు, అలా దీపను కూడా నేను తప్పు చేయట్లేదు, కానీ ఆ దీప కంటే నా కూతుర్ని ఎక్కువగా ప్రేమగా చూసుకోవాలి కదా, కానీ మామయ్య ఎందుకు అలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక శివనారాయణ లాయర్ దగ్గరికి వచ్చి పేపర్లు అయితే తెప్పిస్తాడు. ఆ పేపర్లను ఎలాగైనా దీపకి ఇవ్వాలి అనేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక అంతలో కార్తిక్, దీప, కాంచన అందరూ కలిసి శివనారాయణ వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటారు. ఇక వాళ్ళందరూ ఇంటికి రాగానే శివనారాయణ అయితే కార్తిక్, దీపాలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అయితే చెప్తూ ఉంటాడు. అలాగే దశరథ, సుమిత్రలు కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు అయితే చెప్తారు. ఇక పారిజాతం అయితే ఏంటో ఈ ఇంట్లో పని వాళ్ళకు కూడా ఘనంగా వేడుకలు చేస్తున్నాము. ఇక అంతలో శ్రీధర్ వాళ్ళు, కావేరి వాళ్ళు అయితే వస్తూ ఉంటారు. అప్పుడు శివనారాయణ ఏంటి అక్కడే నిలబడిపోయారు, మీరు కూడా మా కుటుంబంలో సభ్యులే రండి అనేసి అయితే అంటూ ఉంటాడు. రండి లోపలికి అని చాలా ప్రేమగా ఆహ్వానిస్తాను. ఇక దాసును చూసిన పారిజాతం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈరా దాసు ఎలా ఉన్నారో అనేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాసు నేను బాగానే ఉన్నాను, నువ్వు నీ మనమరాలు జర ఈ ఫంక్షన్ని పాడు చేయకుండా మంచిగా ఉంటే చాలమ్మా అనేసి అయితే అంటూ ఉంటాడు దాసు. ఏంట్రా నువ్వు కూడా ఇలా అంటున్నావా, మేము పాడు చేస్తామని, మాకేం అవసరం రా మేము ఇలా పాడు చేయడానికి, అలా అనేసరికి నువ్వేనా అమ్మ ఇలా మాట్లాడేది, నీ గుండెలపై చేయి వేసుకొని చెప్పు, నువ్వు ఏ ఫంక్షన్ని ఈయన సజావుగా సాగనిచ్చావు అనేసి అడుగుతూ ఉంటాడు. ప్రతి ఫంక్షన్లోనూ ప్రతి పార్టీలోనూ దీపను బాధ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుని ఉంటారు కదా అని అనేసరికి పారిజాతం అయితే చాలా గప్చుప్గా ఉండిపోయి నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే కార్తీక్, దీపాలకి బట్టలు పెడతాడు. వెళ్ళి ఈ బట్టలు మార్చుకుని రండి అనేసి అయితే చెప్తాడు. ఇక కార్తీక్, దీప ఇద్దరు కలిసి బట్టలు మార్చుకోవడానికి అయితే వెళ్తారు. దీప ఆ చీరను చూసి ఈ చీర చాలా అందంగా ఉంది, తాత మంచి చీరని తీసుకువచ్చారు అనేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే దీపకు నగలు ఇవ్వడానికి తన చేతుల్లో పారిజాత నగలను పట్టుకొని వస్తాడు. ఇక పారిజాతం అయితే ఆ నగలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈయనేంటి నా నగలు తీసుకువెళ్తున్నాడు అనేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అలాగే సుమిత్రకు కూడా చూపిస్తుంది, మీ మామయ్యకు సహా మీ పెద్దత్తయ్య నగలను ఆ దీపకు ఇవ్వడానికి తీసుకువెళ్తున్నట్టున్నాడు అనేసి అయితే అంటూ ఉంటుంది. ఇక సుమిత్రనైతే నువ్వు ఆ దీప దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఒక్కసారి విను, ఆ నీ కూతురికి ఎంత అన్యాయం చేస్తున్నారో చూడు అనేసి అయితే చెప్పేసరికి సుమిత్ర అయితే దీప దగ్గరికి వెళ్తుంది. శివనారాయణ దీప దగ్గరికి వెళ్ళి డోర్ అయితే కొడతారు. దీప డోర్ ఓపెన్ చేస్తుంది. తాతయ్య గారు మీరా అనేసి అయితే అడుగుతుంది. రండి తాతయ్య లోపలికి అనేసరికి అచ్చం మహాలక్ష్మిలానే ఉన్నావమ్మా, అలాగే ఈ నగలు కూడా పెట్టుకోమ్మా అనేసి అయితే ఇస్తాడు. ఈ నగలను కూడా పెట్టుకో అమ్మా, ఇంకా అందంగా కనిపిస్తావు, అచ్చం మీ నానమ్మలాగే అనేసరికి ఒక్కసారిగా దీప షాక్ అయిపోయి ఏంటి తాతయ్య అలా అంటున్నారు అనేసి అయితే అడుగుతుంది. ఇవి నా భార్య నగలు, జ్యోత్స్నకి ఇచ్చాను, తను పెట్టుకోవడానికి అంత ఇష్టపడడం లేదు, ఇబ్బంది పడుతుంది, అందుకే నేను నీకు ఇచ్చానమ్మా అనేసి అయితే అంటూ ఉంటాడు. నాకు ఇన్ని నగలు ఎందుకు తాతయ్య, వద్దు అనేసి అయితే అంటుంది దీప. మీ సొంత తాతయ్య ఇలాగే ఇస్తే వద్దు అంటావా అంటాడు శివనారాయణ. అలా అనేసరికి ఒక్కసారిగా దీప స్టన్ అయిపోయి ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. సరే తాతగారు పెట్టుకుంటా అనేసి అయితే అని తీసుకుంటుంది దీప. ఇదంతా దూరం నుండి గమనిస్తుంది సుమిత్ర. అలాగే శివనారాయణ దీప కోసం తెచ్చిన ఆస్తి పేపర్లను కూడా తన చేతిలో పెడతాడు. అప్పుడు దీప ఏంటి తాతయ్య ఇలా అని, ఇది నేను మీ పెళ్లి రోజు ఇచ్చే కానుకగా అనుకో, దీన్ని వద్దు అనకు, తీసుకో, ఇది నీకు అవసరపడినప్పుడు వీటిని వాడుకో
అనేసి అయితే అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు శివన్నారాయణ. అప్పుడు దీప తాతగారేంటి ఈ ఆస్తి పేపర్లు నాకు ఇచ్చారు అని అనుకునేసరికి ఆ మాటలు సుమిత్ర వింటుంది. అప్పుడు సుమిత్ర ఇలా అనుకుంటుంది, మామయ్య గారు నన్ను ఎందుకు, నా కూతుర్ని ఎందుకు ఇంత మోసం చేస్తున్నారో అడుగుతా అని శివన్నారాయణ దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడు శివన్నారాయణ ఏంటి సుమిత్ర నువ్వు ఇక్కడ అని అడిగేసరికి, మీరు చేస్తున్న పనులు నాకు ఏమీ అర్థం కావడం లేదు మామయ్య. అత్తయ్య నగలు దీపకు ఎందుకు ఇచ్చారు, ఆ నగలు మీ మనవరాలు జ్యోత్స్నకి కదా అని అనేసరికి శివన్నారాయణ ఇప్పుడు కూడా నా మనవరాలకి ఇచ్చాను కదా అనేసి అయితే అంటూ ఉంటాడు. అప్పుడు శివన్నారాయణ ఇంతవరకు వచ్చింది కాబట్టి నీకు చెప్పక తప్పట్లేదు, అసలు నీ కన్న కూతురు జ్యోత్స్న కాదు దీప అని చెప్పేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయ్యి నిలబడి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి మామయ్య అసలు మీరు మాట్లాడేది అని అడిగేసరికి శివన్నారాయణ అయితే ఏంటి ఎలా అనేది నాకు తెలియదు కానీ నీ కన్న కూతురైతే దీపని అనేసి అయితే అంటూ ఉంటాడు. అందుకే నేను దీపకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను, అందుకే జ్యోత్స్న వెళ్ళిపోతా అన్నా వెళ్ళిపో అని అన్నాను. నాకు జ్యోత్స్న నచ్చడం లేదు, జ్యోత్స్న ఇక్కడే ఉంటే దీపను చాలా బాధ పెడుతుంది, తను చంపినా చంపుతుంది అనేసి